నీవు ప్రభువు కొరకు ఒక ఒంటరితనంలోకి రావాలి. ఎవరు వారు? యాకోబు జీవితంలో నెమ్మది లేకుండా కలవరపరిచిన వారు, అనుభవాలు అవన్నీ రేవు దాటించాడు. ఈ పూట నా దేవుడు అంటున్నాడు, నీకు కలవరానికి కారణం ఏంటో తెలుసా? నీ సహవాసం, నీ ప్రయాణం, నీ స్నేహం నిన్ను కృంగదీ వారితో, కలవరపరచు వారితోనే ఉంది. వారితో తెంచుకోవాలి దోస్తి. ఆమేన్, ఆమేన్. అనవసరమైన వారితో మాట్లాడకూడదు, అనవసరమైనవి మాట్లాడకూడదు. నీవు ఈ ప్రత్యేకత, ఈ వేరుబాటు జీవితం నీకు లేకపోతే నీవు ఒంటరితనంలోకి రాలేవు. అన్ని సంవత్సరాలు, ఇంచుమించు 20 ఏళ్ళు కలిసి మెలిసి ఉన్న తనకు అర్థమైంది, నేను ఒంటరిగా నిలబడాలి, నా దేవుడే నా పరిస్థితులు మార్చాలి. ఆమేన్.